ఇటు పాలన అటు పార్టీలో ప్రక్షాళన. ఎన్నికల వేళ వైసీపీ దూకుడు పెంచింది. 2024 ఎన్నికలే టార్గెట్ గా జగన్ యాక్షన్ ప్లాన్ రచించారు. వై నాట్ 175 లక్ష్యంగా జగన్ వ్యూహాలు రచించారు. కొత్త ఏడాది వచ్చేలోపే అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యేలా స్కెచ్ గీశారు. ఓవైపు పార్టీలో ప్రక్షాళన చేస్తూనే మరోవైపు ప్రభుత్వ పరంగానూ ప్రజలకు దగ్గర కావాలని చూస్తున్నారు వైసీపీ అధినేత జగన్. అందుకే ఆయన ఈ డ్యువల్ ప్లాన్ ను అమలు చేస్తున్నారు. వైసీపీలో మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. గెలవలేని చోట సిట్టింగ్లకు నో టికెట్ అంటున్నారు జగన్. హైకమాండ్ నుంచి వరుసగా ఎమ్మెల్యేలకు పిలుపొస్తోంది. సీఎం జగన్ ను కలిశారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఈసారి పోటీ చేయబోనని ఇటీవలే ప్రకటించారు వసంత. రీజనల్ కోఆర్డినేటర్లతోనూ జగన్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. పలువురు మంత్రులు మాజీ మంత్రులకు స్థాన చలనం తప్పట్లేదు. కళ్యాణదుర్గం నుంచి పెనుగొండకు ఉషశ్రీ చరణ్ వెళ్లబోతున్నారు. పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణకు టికెట్ పై ప్రస్తుతం అస్పష్టత కనిపిస్తోంది. ప్రభుత్వ పరంగానూ ప్రజల్లోకి వెళ్లేలా జగన్ మాస్టర్ ప్లాన్ వేశారు. విశ్వసనీయత నినాదంతో జనంలోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. మేనిఫెస్టో పూర్తిగా అమలు చేశామన్నారు సీఎం జగన్. జనవరి 1 నుంచి ఏపీలో వృద్ధాప్య పెన్షన్ 3000కు పెంచనున్నారు. ఆసరా చేయూత పథకాలకు చివరి విడత నిధులు విడుదల చేయనున్నారు. పండుగలా నిర్వహించాలని కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రత్యేక కార్యక్రమాలతో ప్రతి ఒక్కరిని టచ్ చేయనున్నది సర్కార్. ప్రతి హామీని అమలు చేశామని ప్రజలకు వివరించేలా ప్లాన్ చేశారు. కొత్త ఏడాది ప్రారంభించే పథకాలకు సంబంధించి కొత్త ఇన్ఛార్జ్లకు బాధ్యతలు కూడా అప్పగించారు. టార్గెట్ 2024 జగన్ డ్యువల్ ప్లాన్. పార్టీ ప్రక్షాళన, పాలనలో దూకుడు. వై నాట్ 175 లక్ష్యంగా వైసీపీ కొత్త వ్యూహం. విశ్వసనీయతే నినాదంగా ప్రజల్లోకి జగన్. కొత్త సంవత్సరం, కొత్త ఇన్ఛార్జ్లకు కొత్త బాధ్యతలు.